హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాఘవి ఆఫ్ ఎంఏ బీఎడ్ అండి. ఈరోజు మనం 6th క్లాస్ లెసన్ నెంబర్ 4లో పార్ట్ 3లో భాగంగా ఈ టాపిక్ని, ఈ కంటెంట్ని డిస్కస్ చేస్తాను. మీకు తెలుసా, మనం ఎక్కడి వరకు చెప్పుకున్నామండి? లాస్ట్ టైము ఆలోచించండి, స్పందించండి, పోడు వ్యవసాయము, ఈ పేజ్ అంతా క్లియర్ చేసుకున్నాం. అటవీ కొండ ప్రాంతాల్లో బావులు కానీ, నదులు కానీ, లేకపోతే కాలువలు కానీ ఉండవు. ఇటువంటి నీటి కుంటలే ఉంటాయి. అటువంటి నీటి కుంటల్లోనే వాళ్ళు వాటర్ తీసుకుని వెళ్తారు అని చెప్పి, గిరిజన ప్రాంతాల్లో, ఆ కొండ ప్రాంతాల్లోని ప్రజలు పడే కష్టాలు, వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుంది అన్న టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం. ఏది ప్రపంచ ప్రసిద్ధి పొందింది అంటే అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఓకే అండి. ఇక్కడ బావులు, నదులు ఉండవు. ఇలా నీటి ఊట రాళ్ల మధ్యన వచ్చేటటువంటి ఊటలోని ఆ వాటర్ని పట్టుకువెళ్ళి వాళ్ళు తాగుతూ ఉంటారు కొండ ప్రాంత ప్రజలు. ఓకే, ఇప్పుడు గిరిజన ప్రాంతం గురించి తెలుసుకుందాం. మీకు తెలుసా, పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న చెంచులు ఒక గిరిజన సమూహం. చెంచులు అంటే ఒక గిరిజన సమూహానికి చెందిన వాళ్ళు. భారత ప్రభుత్వం వీరిని ఒక నిర్దిష్ట హానికర తెగగా గుర్తించింది. వీళ్ళు హానికరమైన వాళ్లుగా భారత ప్రభుత్వం గుర్తించింది. వారు ప్రాచీన కాలం నుండి నల్లమల అటవీ ప్రాంత నివాసులు. సాంప్రదాయకంగా వారు వేటగాళ్లు. వీరు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వ్యాపించారు. కర్నూలు, గుంటూరు, ప్రకాశం. కగుప్ర అని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం వీరిని స్థిర వ్యవసాయంలోకి తీసుకురావటానికి, వారి వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా చాలా ప్రయత్నాలు చేస్తుంది. వారిలో విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక పాఠశాలను నివాస సౌకర్యాలతో నడుపుతుంది. ప్రభుత్వం 1989 సంవత్సరంలో శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వారి మౌఖిక సాహిత్యం మానవ భావాలు మరియు ఆలోచనల యొక్క పురాతన రికార్డులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఓకే, ద చెంచూస్ బై హైమన్ డార్ఫ్ పుస్తకం ఆధారంగా హైమన్ డార్ఫ్ అని ఆయన ఒక పుస్తకం రచించారు. ఆయన వాళ్ళ జీవన విధానం గురించి ఆ పుస్తకంలో క్లియర్గా ఉంటుందని అర్థం. ఓకే, పీఠభూములు. ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం దక్కన్ పీఠభూమిలోని తూర్పు భాగానికి చెందినది. కాగా రాయలసీమ ఈ ప్రాంతంలో కలదు. రాయలసీమ కూడా దక్కన్ పీఠభూమిలోనే ఉంది. ఓకే, ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. రాయలసీమలో వర్షపాతం తక్కువ, పీఠభూముల్లో కూడా వర్షపాతం తక్కువ. ఇక్కడ అల్ప అనిశ్చిత వ్యవసాయంతో పాటు చాలాసార్లు అసలు వర్షమే కురవకపోవడం సర్వసాధారణం. అందువల్లనే ఇది కరువు పీడిత ప్రాంతంగా ఉన్నది. ఇక్కడ నేలలు నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు, ఎర్ర నేలలు మరియు ఇసుక నేలల రకానికి చెందినవి. ఏముంటాయండి ఇప్పుడు పీఠభూముల్లో? నేల ఎటువంటిది? నల్లరేగడి, లాటరైట్, ఎర్ర నేలలు, ఇసుక నేలలు రకానికి చెందినవి. కడప, కర్నూలు జిల్లాలలో నల్లరేగడి నేలలు కలవు. కడప, కర్నూలు జిల్లాలలో అయితే నల్లరేగడి ఉన్నాయట. రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్న ఎర్రమట్టి నేలలకు నీటిని నిల్వ చేసుకుని సామర్థ్యం లేకపోవడంతో భూమిని సాగు చేయకుండానే వదిలివేస్తున్నారు. పీఠభూమి ప్రాంతాల్లో అక్కడక్కడ ఉండే చౌడు నేలల్లో ఎక్కువ సున్నం, క్షార లవణాలు ఉంటాయి. కాబట్టి ఈ నేలలు పంటలు పండించడానికి అనుకూలంగా ఉండవు. ఎందువల్ల పంటలు పండించడానికి అనుకూలంగా ఉండవు? సున్నము, క్షార లవణాలు ఉండడం వల్ల. పీఠభూమి ప్రాంతంలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల వర్షపు నీరు నిల్వ చేసుకుంటారు. భూగర్భ జలాలను వాడుకుంటారు. పూర్వకాలంలో వర్షపు నీటిని నిల్వ చేసుకోవటానికి చెరువులు తవ్వేవారు. పీఠభూమి చెరువులు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగపడితే నూతులు ప్రజలు భూగర్భ జలాలను వాడుకోవటానికి, అంటే తాగునీరుగా నూతులు తవ్వేవారు, ఉపయోగపడతాయి. ఇటీవల కాలంలో రైతులు ఎక్కువగా నూతులకు బదులుగా గొట్టపు బావులను వాడుతున్నారు. అయితే ఎక్కువ ధనాన్ని దీని కొరకు వెచ్చించగలగాలి. అయితే పీఠభూమి ప్రాంతంలో గొట్టబావులను తవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కొంతమంది రైతులు మాత్రమే ఎక్కువ ధనాన్ని దీని కొరకు వెచ్చించగలుగుతున్నారు. ఎక్కువ భూములున్న 5-10% రైతులకు మాత్రమే గొట్టపు బావులున్నాయి. మిగిలిన వారు వర్షంపైనే ఆధారపడుతున్నారు. పెరుగుతున్న గొట్టపు బావుల సంఖ్య వలనే భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతున్నాయి. చూడండి, ఇక్కడ పిక్చర్స్ ఇచ్చాడు. నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు ఇలా ఉంటాయి, మరి ఎర్ర నేలలు ఇలా ఉంటాయి. ఓకే, ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతంలో జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలం.
పీఠభూమి ప్రాంతంలో జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలం. వర్షం తక్కువగా అంత నమ్మదగినదిగా ఉండదు. కరువు తరచుగా పునరావృతమయ్యే ప్రక్రియ. వర్షం చాలా తక్కువగా ఉండడం వలన రైతులు తరచుగా పంట నష్టపోతూ ఉండటంతో ప్రభుత్వం కొన్ని మండలాలకు కరువుకి గురయ్యే కరువు మండలాలుగా కొన్ని ప్రాంతాలను ప్రకటించింది. ఈ భూస్వరూపంలో ఖరీఫ్ లేదా వర్షాకాలం ఒక్క పంట మాత్రమే పడుతుంది. ఖరీఫ్ని వర్షాకాలపు పంట అంటారు. ఒక్క పంట మాత్రమే పండుతుంది. రైతులు రాగులు, సామలు, అరికలు, జొన్న వంటి చిరుధాన్యాలతో పాటు వేరుశెనగ, పప్పుధాన్యాలు కూడా సాగు చేస్తున్నారు. పప్పుధాన్యాలు, వేరుశెనగ, అరికలు, సామలు, జొన్న వంటి చిరుధాన్యాలతో పాటు వేరుశెనగ, పప్పుధాన్యాలు కూడా సాగు చేస్తున్నారు. సాగునీటి సౌకర్యాలు ఉన్న చోట వరి, చెరకు, పండ్ల తోటల సాగు కూడా జరుగుతున్నది. ఇటీవల కాలంలో రైతులు చిరుధాన్యాలకు బదులుగా వేరుశెనగ, మిర్చి వంటి వ్యాపార పంటల సాగుకు మారుతూ ఉన్నారు. కొన్నిసార్లు జొన్న, కంది, మొక్కజొన్న పంటలను వేరుశెనగ చేల మధ్యలో కూడా పండిస్తున్నారు. చాలా మధ్యలో వేసి పండిస్తారు. తెగుళ్లను అరికట్టడానికి, భూసారం పెంచడానికి ఈ మధ్య కాలంలో కొందరు రైతులు గట్లు నిర్మించడం, సేంద్రియ వ్యవసాయం లాంటి కొత్త పద్ధతులకు మారుతున్నారు. వ్యవసాయ భూములకు నీరందించడానికి పురాతన చెరువులు, వాగులను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు. నీటి సమస్య వలన కొందరు రైతులు మామిడి, సపోటా, బత్తాయి తోటలను పెంచడం ప్రారంభించారు. ఈ పండ్ల తోటలకు కొన్ని కాలాల్లో నీటి సౌకర్యం కల్పిస్తే అవి ప్రతి సంవత్సరం ఫలసాయాన్ని ఇస్తాయి. ఈ నీటి సదుపాయం ఉన్న చోట అరటి, బొప్పాయి, జామ, దానిమ్మ మొదలగు పండ్ల తోటలను పెంచుతున్నారు. నీటి సౌకర్యం తక్కువ ఉన్న చోటేమో సపోటా, బత్తాయి, నారింజ, మామిడికి పండించవచ్చు. నీళ్లు కొంచెం వాటర్ ఉన్న చోట ఏం పండిస్తున్నారండి? అరటి, బొప్పాయి, జామ, దానిమ్మ అని పంటలను పండిస్తున్నారు. ఓకే, ఆలోచించండి, స్పందించండి. మీకు తెలుసా, అత్యల్ప వర్షపాతం, భూగర్భ జలాల తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. అత్యల్ప వర్షపాతం, భూగర్భ జలాల తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు రాయదుర్గం, కళ్యాణదుర్గం. ఓకే, ఈ ప్రాంతంలోని నేలలు క్రమంగా రాతిమయంగా మారిపోవటమే కాక ఎడారీకరణ ముప్పు కూడా పొంచి ఉంది ఈ ప్రాంతాల్లో. రాయదుర్గం, కళ్యాణదుర్గం. ఓకే, మైదానాలు. ఆంధ్రప్రదేశ్లోని మైదానాలు కోస్తా జిల్లాలో విస్తరించి ఉన్నాయి. మన రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా వరకు విస్తారమైన తీర మైదానం ఉన్నది. దీన్ని కోస్తా తీర మైదానం అంటారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న మైదానాన్ని కోస్తా తీర మైదానం అంటారు. ఇక్కడ అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు ఉండడం చేత మైదాన ప్రాంతాలు మైదాన ప్రాంతాలు ఏముంటుంది చూడండి, మైదాన ప్రాంతాలు వ్యవసాయకంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. లోతైన సారవంతమైన నేలలు, చదునైన ఉపరితలం వలన పంట సాగులో యాంత్రీకరణకు అనువుగా ఉంటుంది. అంతేకాక పశువులకు దానాగా ఉపయోగించే గడ్డి భూములు కూడా ఉపకరిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని 2 ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా నదులు పెద్ద పెద్ద డెల్టా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదులు నిరంతరాయంగా అవక్షేపాలను మేటవేయడం వల్ల ఈ డెల్టా మైదానం ఏర్పడింది. పూర్వపు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఈ మైదానం విస్తరించి ఉంది. గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గోదావరి జిల్లాలు సారవంతమైన నేలలకి మరియు వరి, చెరకు, మిర్చి, పసుపు వంటి పంటలకు ప్రసిద్ధి. గుంటూరు, బాపట్ల జిల్లాలోని మట్ట ప్రాంతంలో నల్లరేగడి నేలలు పత్తి, మిరప పంటలకు అనుకూలమైనవి. ఈ డెల్టా మైదానాలు ఆహార ధాన్యాలకు గిడ్డంకులు వంటివి. వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు. చూడండి, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా.
ఈ డెల్టా మైదానాలు ఈ ఆంధ్రప్రదేశ్ ఆహార ధాన్యాలకు గిడ్డంకులు వంటివి అంటున్నాడు. వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు. డెల్టా యొక్క ఉనికిని పరిశీలించండి. ఈ మైదాన ప్రాంతంలో భూగర్భ జల వనరుల లభ్యత అధికంగా ఉండటం వల్ల అధికంగా ఉండటమే కాకుండా 15 నుండి 25 అడుగుల లోతులోని లభ్యమవుతాయి. కాలువల ద్వారా సాగు చేయలేని మెట్ట భూములకు బోరుబావుల ద్వారా సాగునీటిని అధికంగా వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతంలో రైతులు, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల రైతులు, కూరగాయలు, పండ్లు, పొగాకు మొదలగు వ్యాపార నగదు పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో వరిని విస్తృతంగా పండిస్తున్నారు. వర్షాకాలపు పంటని ఖరీఫ్ గాను, శీతాకాలపు పంటను రబీగాను పిలుస్తారు. వర్షాకాలపు పంట ఖరీఫ్, శీతాకాలపు పంట రబీ. ఓకే. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీర మైదానం కృష్ణా గోదావరి డెల్టాలలో తప్ప శ్రీకాకుళంలోని వంశధార, నెల్లూరులోని పెన్నా డెల్టా ప్రాంతంలో ఇరుకుగా ఉంటుంది. కృష్ణా గోదావరి దగ్గర ఉన్న డెల్టా ఏంటండి? శ్రీకాకుళంలోని వంశధార, నెల్లూరు జిల్లాలోని పెన్నా డెల్టా ప్రాంతాల్లో ఇరుకుగా ఉంటుంది. ఈ మైదానాల్లో ప్రసిద్ధి పొందిన కొల్లేరు మంచినీటి సరస్సు, పులికాటు ఉప్పునీటి సరస్సులు కలవు. కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలోను, పులికాటు సరస్సు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోను కలవు. ఆంధ్రప్రదేశ్ ఈ విశాల తీర మైదానం రైతులకు వ్యవసాయానికి గొప్ప కానుక వంటిది. ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి మాత్రమే కాదు, ప్రధాన మైదాన ప్రాంతంలోని చాలా భాగంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండిస్తున్నారు. అందువల్లనే ఈ ప్రాంతం అధిక జనాభాకి, అధిక జనసాంద్రతకి పెట్టింది పేరు. ఓకే అండి, ఇలా చాలా ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ జీవన విధానాల్లో వైవిధ్యత. ఆంధ్రప్రదేశ్లోని భూస్వరూపాల కింద విస్తరించి ఉన్న వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన పరిస్థితులను మనం గమనిస్తాం. భౌగోళిక మరియు శీతోష్ణ పరిస్థితులు ఒక ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావాన్ని చూపుతాయి. మైదానాల్లో ఉండే ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడితే, కోస్తా తీర ప్రాంతాల్లో ప్రజలు చేపలు పట్టడం వారి ప్రధాన వృత్తిగా మలుచుకుంటారు. బుట్టలు అల్లడం, చేపలు పట్టడం, పందుల పెంపకం, కోళ్ల పారాలు, రైసు మిల్లుల్లో పనిచేయడం మైదాన ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాలు కాగా, గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంటులు, ఇటుకల తయారీ మొదలగునవి పీఠభూముల ప్రాంతంలో చేపడతారు. పర్వత ప్రాంతాల్లో కొండలపైన పశువుల పెంపకము, పండ్లు, జిగురు, తేనె వంటి అటవీ వస్తువులను సేకరిస్తారు. కొండవాళ్లు, కాఫీ, టీ మొదలగు పంటల సాగుకి అనుకూలమైనవి. శీతోష్ణ స్థితిని కలిగి ఉంటాయి. అడవిలో వెదురు సమృద్ధిగా లభిస్తుంది కనుక గిరిజనులు బుట్టలు, చేటలు, దోణులు మొదలగు వస్తువులను తయారు చేసి వాటిని మార్కెట్లో అమ్ముతారు. కాగితం మిల్లుల ప్రతినిధులు వారిని వెదురు నరికే పనిలో వినియోగించుకోవటం వల్ల గిరిజనులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఎవరిని వినియోగించుకుంటున్నారు? గిరిజనులను ఉపయోగించుకుని అటవీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అడవుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు గిరిజనులు. వారికి మాత్రమే ప్రత్యేకమైన భిన్న సంస్కృతిని కలిగి ఉంటారు. వారు ఉపయోగించుకుని అడవులను వారు నాశనం చేసుకోరు. వారి జీవన విధానం పర్యావరణ హితం. అడవులను గూర్చి సంపూర్ణమైన అవగాహన కలిగి ఉంటారు కనుక అడవిలో స్వేచ్ఛగా నివసించడానికి వారు ఇష్టపడతారు. ఇలా భూస్వరూపాల్లోని వైవిధ్యతలు ఆ ప్రాంతంలోని సహజ జీవజాలం, వృత్తులు, ఆహార పద్ధతులపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రాంతంలోని సహజ ఆవాసాలు, శీతోష్ణ స్థితులపై అక్కడ వృక్ష జంతు సంపదలు ఆధారపడి ఉంటాయి. ఆహారం, వస్త్రధారణ, వృత్తులు, వారి జీవనోపాధులు, ప్రాంతీయంగా ఉండే భౌగోళిక పరిసరాలు శీతోష్ణ స్థితిలో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. థ్యాంక్ యూ. పదకోశం. భూస్వరూపం. భూమి ఉపరితలం పైన విస్తరించి ఉన్న వివిధ భూభాగాలు. భూభాగం ఒక ప్రదేశం యొక్క భౌగోళిక స్థితిని తెలుపుతుంది. మధ్యవర్తి ఒక వ్యక్తి, సమూహానికి ప్రతినిధిగా వ్యవహరించువాడు. నీటి ఓట భూ ఉపరితలం పైకి ఉపికి వచ్చిన నీటి జాడ. కరువు సుదీర్ఘమైన వర్షాభావం వల్ల ఏర్పడే స్థితి. కరువుకు గురయ్యే ప్రాంతం తరచుగా కరువులు వచ్చే ప్రదేశం. ఒండ్రిమట్టు నేలలు నదీ ప్రవాహం మేట వేయటం వలన ఏర్పడిన సారవంతమైన నేలలు. ఉద్యానవనాలు, పండ్ల తోటలు. మెరక భూములు మైదాన ప్రాంతానికన్నా కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాలు. ఇలా ఉందండి గ్లోజరీ. ఓకే, థ్యాంక్ యూ అండి.